హాయ్ ఫ్రెండ్స్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో మీకందరికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సహోదరులారా, ఒక చిన్న వీడియో క్లిప్‌ను మనం చూసిన తర్వాత ముందుకు వెళ్దాం. అన్నా నేను మీకు బిగ్ ఫ్యాన్‌ని. ఐయామ్ హిందూ. కానీ మీరంటే నాకు చాలా ఇష్టం. మీ వాక్యం అంటే చాలా ఇష్టం. ఓకే. హిందువు అయినా, క్రైస్తవుడైనా ఇతను లైవ్‌లోకి వచ్చే వాళ్ళందరూ ఇతనికి భజన చేస్తూ ఉంటారు. జాన్‌పాల్ అనే ఆ సహోదరునికి. ఎలా భజన చేస్తూ ఉంటారంటే, మరి ఒక సహోదరుడు మాట్లాడే మాటలు వింటే నాకే నవ్వొచ్చింది. అతను ఈయనేమంటున్నాడు, ఈ సహోదరుడు ఎవరో హిందువు అంట. ఇతను హిందువులను సంతోషపెట్టడానికి దాదాపుగా హిందువుల యొక్క మెప్పు పొందుకోవడానికే జాన్ సురేష్ అన్న కూడా కాల్ రికార్డింగ్‌లో చెప్పాడు. హిందువుల మెప్పు కోసం పాస్టర్లను కించపరిచి మాట్లాడడం తప్పు సోదరా. అలా చేయకు, ఏదో వాక్యం చెప్పుకుంటున్నావు చెప్పుకో అంటే, లేదు నేను మాట్లాడతానని చెప్పి జాన్ సురేష్ అన్నతో కూడా మాట్లాడుతూ వచ్చాడు. ఇక్కడ ఒక హిందూ సహోదరుడు అతన్ని మెచ్చుకుంటూ నేను బిగ్ బిగ్ ఫ్యాన్ అంటాడు. ఇంకేముంది, క్రైస్తవులను భయంకరంగా తిడతా ఉంటే, పాస్టర్లను భయంకరంగా తిడతా ఉంటే హిందువులకు నచ్చుతుంది కదా. ఇతనేంటంటే హిందువుల యొక్క మెప్పు కోసము క్రైస్తవ పాస్టర్లను ఎంతో భయంకరంగా నీచంగా మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఇతను ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఆ సహోదరుడు, అన్న నేను మీకు బిగ్ ఫ్యాన్ని అని అంటూ ఉన్నాడు. నేను మీకు బిగ్ ఫ్యాన్ని అని అంటూ ఉన్నాడు. బిగ్ ఫ్యాన్ అంటే ఏంది, బిగ్ ఏసీ అంటే ఏంది? ఒక్కసారి ఆలోచించండి. బిగ్ ఫ్యాన్ అంటే అపోస్తులుడైన పౌలు గారికి కొరింథీ సంఘంలో ఒకసారి కొరింథీ సంఘంలో ఉన్న విశ్వాసులైన వారు ఏం మాట్లాడతారంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4-5 వచనాల్లో, మేము కొంతమంది అపోస్తులుడైన పౌలు గారి ఫ్యాన్స్ అంటారు, కొంతమంది అపోల్లో ఫ్యాన్స్ అంటారు. అప్పుడు అపోస్తులైన పౌలు గారు వారితో ఏం మాట్లాడతారు, అరే బాబు మేము కాదురా ప్రభు, మేము కేవలం పరిచారకులం మాత్రమే, మీకు వృద్ధి కలుగజేసిన వాడు, మీకు జీవాన్ని ఇచ్చిన వాడు దేవునికి మీరు ఫ్యాన్స్ కావాలి, మాకు కాదు అని చెప్పి వారికి అపోస్తులుడైన పౌలు గారు స్పష్టంగా చెప్పాడు. అంతేగాని అపోస్తులుడైన పౌలు సంతోషించలే. అన్న నువ్వు అపోస్తులుడైన పౌలు కంటే గొప్పవాడివా, అతను నేను నీకు ఫ్యాన్ అన్నప్పుడు అంగీకరిస్తున్నావు ఓకే అని చెప్పి, ఇంకా కొంతమంది నేను మీకు ఫ్యాన్ అన్నప్పుడు స్త్రీలు కూడా, సహోదరులు కూడా చాలామంది లైవ్లో మేము మీకు ఫ్యాన్స్ అంటూ ఉంటారు ఆయనకి. వాళ్ళందరూ ఫ్యాన్స్ అన్నప్పుడు ఈయన నవ్వుతూ ఉంటాడు బాగా. అంటే నవ్వుతూ ఉన్నావు అంటే నీకు అది సంతోషంగా ఉందా ఏంది? మనము ఇతరులు మనల్ని పొగుడుతూ ఉన్నారంటే మనం దేవుని చూపించాలి వాళ్ళకి. ఆ సహోదరునికి దేవుని చూపించుకోకుండా నువ్వు ఆ నవ్వుతూ అంగీకరిస్తూ ఉన్నావు అని అంటే, ఆ కీర్తి, ఆ ఘనత నీకే నువ్వు ఆపాదించుకుంటూ ఉన్నావు కదా, దేవునికి ఆపాదించలేకోకున్నావు కదా. దేవునికి ఆపాదించుకోకుండా దేవుని ఘనతను దొంగలిస్తే దేవుడు ఊరుకోడన్నా. ఒక్కసారి ఆలోచించు. దేవుని ఘనతను నువ్వు దొంగలించడానికి ప్రయత్నం చేస్తే దేవుడు ఏమాత్రం ఊరుకోడు. నేను సెలబ్రిటీని, నాకు ఫ్యాన్స్ ఉంటారంటే నువ్వేమన్నా సినిమా సెలబ్రిటీవా, లోక సంబంధమైన సెలబ్రిటీవా? దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నావు. దేవుణ్ణి చూపించు, క్రీస్తును చూపించు. క్రీస్తును చూపించుకోకుండా నిన్ను నీవు కనపరుచుకుంటూ ఉన్నావు, నువ్వు గణపరుచుకుంటూ ఉన్నావు అని అంటే, ఆ ఘనతను నువ్వు దొంగలిస్తూ ఉన్నావు అని అంటే, దేవునికి రావాల్సిన ఘనతను దొంగలిస్తే దేవుడు ఏమాత్రం ఊరుకోడన్నా. దేవుని ఘనతను దొంగలిస్తూ దేవునికి విరోధంగా పాపం చేస్తూ ఉన్నావు. మరి అపొస్తలుడైన పౌలుకు కూడా కొంతమంది పౌలు గారు మేము మీకు బిగ్ ఫ్యాన్స్ అన్నప్పుడు, అరే బాబు అపోల్లో ఎవడు, పౌలు ఎవడురా బాబు, మీకు వృద్ధి కలుగజేసిన వాడు దేవుడు అని చెప్పి దేవుణ్ణి చూపిస్తూ ఉన్నాడు. అంతేగాని అపోస్తలుడైన పౌలు గారు నేను మీకు ఫ్యాన్స్ అని కొరింథీ సంఘంలో ఉన్న వాళ్ళు అన్నప్పుడు నవ్వలే, సంతోషించలే. అపోస్తలుడైన పౌలు గారు బాధపడుతూ వారిని హెచ్చరిస్తూ వచ్చాడు. అపోస్తలుడైన పౌలు కంటే మీరు గొప్పవారా? అపోస్తలుడైన పౌలు చేసిన పరిచర్య కంటే మీ పరిచర్య గొప్పదా? ఒక్కసారి ఆలోచించండి. సోదరుడు జాన్‌పాల్ సమాధానం ఇస్తాడని ఆశిస్తూ ఉన్నాను. ఓకేనా? థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.